దేశ ప్రజలు ఎదురు చూసిన 5 రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థానాలు పూర్తి స్థాయిలో ఖరారవ్వబోతున్నాయి. ఒకవైపు సిట్టింగ్ ముఖ్యమంత్రులుగా కొనసాగినటువంటి వ్యక్తుల భవిష్యత్తు కూడా పూర్తిగా మారబోతోంది. అటు కేరళ, మరోవైపు తమిళనాడు, మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి స్థానాలు, పీఠాలు కూడా మరో రాజకీయ పార్టీ కైవసం చేసుకునే స్పష్టమైనటువంటి ఆధిక్యం, మెజారిటీ కొనసాగుతుంది. ఒకవైపు కేరళలో, మరోవైపు తమిళనాడులో కూడా పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రత్యర్థులు కొనసాగిస్తున్నారు. కేరళలో ఊహించిన విధంగా టీవీకే అధినేత విజయ్ ఈసారి అత్యధిక మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకుపోతున్నారు. మరోవైపు కేరళలో ఎన్నడూ లేని విధంగా ఈసారి యూడీఎఫ్ కూడా చాలా బలమైనటువంటి స్థానాలను కైవసం చేసుకోగలిగింది. తమిళనాడులో స్టాలిన్ వంటి నేతలు కూడా ఓటమి పాలైనటువంటి సిచ్యువేషన్. ఇక బెంగాల్లో అసలు మునుపెన్నడూ లేని విధంగా బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బెంగాల్లో ప్రస్తుతం ప్రభుత్వాన్ని కూడా స్థాపించబోతుంది. దాదాపు 5 రాష్ట్రాల్లో ఎన్డీఏ, 3 రాష్ట్రాల్లో చాలా మెజారిటీ స్పష్టంగా కనబరిచింది. ఇకపోతే తెలంగాణలో తమ నెక్స్ట్ టార్గెట్ అంటూ కూడా ప్రస్తుతం బీజేపీ నేతలు స్పష్టంగా సమాధానం ఇస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ప్రధాని నరేంద్ర మోడీతో చాలా పెద్ద బహిరంగ సభను కూడా బీజేపీ తెలంగాణ నేతలు ప్లాన్ చేయబోతున్నారు. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెలంగాణలో కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నాతో ఉన్నారు. అసలు ఆయన ఈ రాజకీయ ఫలితాలను కావచ్చు, ఈ ఎన్నికల ఫలితాలను ఆయన ఏ విధంగా చూసినారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా ఓటర్లు ఇచ్చినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు అటు కేరళలో కావచ్చు, ఇటు తమిళనాడులో కావచ్చు, బెంగాల్లో కావచ్చు చాలా స్థిరమైనటువంటి రాజకీయాలు కొనసాగుతూ వచ్చాయి. కానీ అనూహ్యంగా ఈసారి ఫలితాలన్నీ కూడా ఊహించని విధంగా మారిపోయాయి. అటు కేరళలో, తమిళనాడులో, పూర్తిగా బెంగాల్లో కూడా అటు తృణమూల్ కాంగ్రెస్ వంటి చాలా బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ కూడా చాలా అత్యధిక స్థానాలను కోల్పోతూ వచ్చింది. ప్రస్తుతం ఈ రాజకీయ ఫలితాలను ఏ విధంగా చూస్తారు? ఒక బెంగాలు అలాగే తమిళనాడు ఈ రెండు మాత్రం ఊహించని పద్ధతుల్లో అక్కడ బీజేపీ రావటం జరిగింది. ఇక్కడ విజయ్కి సంబంధించిన పార్టీ తమిళనాడులో రావటం జరిగింది. ముఖ్యంగా సరే బెంగాల్ ఏమో పోటాపోటీ అని జనరల్ సర్వేలు చెప్పాయి. అయినా ఏదైనా కొద్ది మెజార్టీతో అయినా సరే మమతా బెనర్జీ టీఎంసీ వస్తుందని అనుకున్నాం. కానీ అక్కడ బీజేపీ రావటం జరిగింది. గత ఎన్నికల ముందు కూడా ఒక పర్యాయం పార్లమెంట్ స్థానాలు బీజేపీ చాలా అధికంగా గెలిచింది బెంగాల్లో. అసెంబ్లీ వచ్చే నాటికి మరలా టీఎంసీ గెలవటం జరిగింది, మమతా బెనర్జీ. సో అప్పటి నుంచి వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి బెంగాల్కి సంబంధించి. ఎప్పుడో అందులో లాంగ్ టర్మ్ ప్రజలు ఈ ఎన్నికల ఫలితాలు ఏమర్థమవుతున్నాయి అంటే కంటిన్యూస్గా పరిపాలనని ప్రజలు అంగీకరించట్లేదు. 3 దఫాలు అక్కడ మమతా బెనర్జీ అధికారంలో ఉంది. తర్వాత ఇతర ప్రతిపక్షాలేమో బలహీనపడ్డాయి. అందువలన మార్పు కోరుకున్నట్లుగా అర్థమవుతుంది. అందువలన నెక్స్ట్ బలమైన పార్టీ బీజేపీ కాబట్టి అక్కడ అధికారంలోకి బీజేపీ వచ్చింది. సరే, అది మంచి పరిణామంగా మేము భావించట్లేదు. సరే, ఎవరూ ఆపలేము ప్రజల తీర్పుని. కానీ బీజేపీ అనే పార్టీ ఈ దేశంలో ఒక ప్రమాదకరమైనటువంటి భావజాలానికి అది సంకేతంగా ఉంది. అందువలన దానికి సంబంధించి బెంగాల్లో ఆ మార్పు సరే ఏదన్నా సరే ఎప్పుడైనా ఒకవైపు మేము గెలిచామని వాళ్ళు సంతోషపడ్డా, మరోవైపు మనం కూడా చూసాం మన పార్లమెంట్ ఎన్నికల్లో నెక్స్ట్ 400 సీట్లు ఏ బార్ 400 కా పార్ అని చెప్పి డైలాగ్ చెప్పినారు, నినాదం ఇచ్చారు. తగ్గిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కలిసి వస్తుంది. అందువలన అక్కడ కూడా 3 సార్లు అయిపోయింది ప్రధానమంత్రి. రేపు ఎట్లా కేంద్రంలో ఉంటుందని అనుకోవడానికి వీలు లేదు. అంటే ఇది ప్రజాస్వామిక తీర్పే అనుకోవాలి. ఎందుకంటే ఎస్ఐఆర్ వంటి పాలసీలను ప్రస్తుతం కేంద్రం పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. బెంగాల్లో సుమారు 90 లక్షల మంది ఓటర్లను తొలగించడమే ప్రస్తుతం బీజేపీ గెలుపుకు కారణం అని చెప్పి చాలా రాజకీయ పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. రేపు తెలంగాణలో కావచ్చు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్ పాలసీని చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ఇంప్లిమెంట్ చేయబోతుంది. సో నిజంగా అదే జరిగితే నకిలీ ఓటర్ల పేరిట అటు వ్యతిరేక ఓటర్లందరినీ కూడా ఓటర్ల లిస్ట్ నుంచి తీసేస్తున్నారని కూడా చాలా పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు కూడా ఆరోపణ చేస్తాయి. పార్లమెంటు వేదికగా కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున గలమెత్తినటువంటి సిచ్యువేషన్. సో ఈ ఎస్ఐఆర్ పాలసీ ఈసారి రాజకీయ ఎన్నికల ఫలితాలపై ఏమన్నా ప్రభావం చూపించిందంటారు? ఇంతకుముందు నేను చెప్పేది కంటిన్యూ చేయనిస్తే బాగుంటుంది. సో ఆ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభావం అది. ఒకటేమో బెంగాల్లో మార్పు కోరుకున్నారు. రెండోది తమిళనాడు కూడా మేము ఊహించిన పద్ధతుల్లో ఫలితాలు రాలేదు.
సరే అక్కడ లెఫ్ట్కి సంబంధించి మా పాత రెండు ఉన్నాయి, అవి వచ్చినాయి. కానీ అక్కడ స్టాలిన్ ఓడిపోవటం చాలా విచారకరం. స్టాలిన్ ప్రజల పక్షాన్ని నిలబడే గొంతు అది. అదే పద్ధతుల్లో ప్రజాస్వామికంగా జాతులు లేకపోతే కులాలు లేకుంటే ఇతర వైరుధ్యాలు, మతపరమైన వైరుధ్యాలు, దానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడిన గొంతు స్టాలిన్. సరే ఏదన్నా అక్కడ కూడా ఆయన 2 దఫాలు చేశారు. తమిళనాడులో కూడా ఎప్పుడు మార్పు కోరుతూ ఉంటారు. అందులో విజయ్ ప్రభావం ఉంటుందనుకున్నాం, కానీ కింగ్ మేకర్ అవుతారని కానీ అనుకున్నాం, కానీ కింగ్గా అవుతాడని ఎవరూ కూడా ఊహించలేదు. ఏదో ఒక ఛానల్ మాత్రమే చెప్పడం జరిగింది. అందువలన అక్కడ కూడా ఒక వ్యతిరేకత, అంటే సహజంగా 2 దఫాలు ఒక పార్టీ డిఎంకే ఉండటం కంటిన్యూస్గా. రెండోది యూత్ సినిమా యాక్టర్గా మొగ్గు చూపెట్టడం. అప్పట్లోనేమో 2 బలంగా ఉండేవి, డిఎంకే ఏఐడిఎంకే. మధ్యలో విజయకాంత్ లాంటి సినిమా యాక్టర్లు పెట్టినా కూడా దాని ప్రభావం అందువలన చాలలేదు. ఈసారి అది 2 దఫాలు అవటం, తర్వాత పెద్ద పర్సనాలిటీస్ లేవు. ఏఐడిఎంకే ఎంజీఆర్ లేడు, అటు జయలలిత లేదు, ఇటు వచ్చేసరికి కరుణానిధి లేడు. సరే డిఎంకే ఓడిపోవడం కూడా అంతకుముందు కూడా ఓడిపోయింది, మళ్ళీ లేచింది పైకి. కాబట్టి ఇవాళ ఇది కొత్త ఫ్యాక్టర్, కొత్త ఫెనామినా విజయ్కి సంబంధించిన పార్టీ. ఈ రెండింటికి తోడు ఇంకో 3వ పార్టీగా రావడం జరిగింది. చూడాలి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఒక మంచి సంకేతం ఏంటంటే బీజేపీతో కలవనని అంతకుముందు చెప్పాడు, ఇప్పుడు కూడా దాదాపు కలవరు, అది ఒక మంచి సంకేతం. ఇక కేరళకు సంబంధించి ఎప్పుడు కూడా ఒకసారి లెఫ్ట్, ఒకసారి ఎన్డీఏ కాంగ్రెస్, అక్కడ ఎన్డీఏ కాదు సారీ ఇంటెక్ కూడా కాదు, కాంగ్రెస్ సెపరేట్. మేము ఇంటెక్లో అందరం ఉన్నాం కదా ఇండియా కూటమిలో, కానీ అక్కడికి వచ్చేసరికి పోటీలు జరుగుతూ ఉంటాయి. కేరళకు సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్. కాంగ్రెస్లో కూడా ఇంకో పార్టీ ఉంది, ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. పోయినసారి సెకండ్ టైము కంటిన్యూస్గా రావడం జరిగింది, అది కూడా కొంత మార్పు. ఈసారి పోయిద్దని అనుకున్నాం, ఇంకా 2 సార్లు రావటమే. కేరళ ప్రజలు అత్యంత చైతన్యవంతంగా మార్పును కోరుతూ ఉంటారు, కాబట్టి అక్కడ మాకు పెద్ద ఆశ్చర్యం లేదు. సరే అక్కడ కూడా సిపిఎం 30 స్థానాలు గెలుపొందడం జరిగింది. పాండిచ్చేరి కూడా సహజంగా వాళ్ళే వస్తారనుకున్నాం. ఇక్కడ విశేషం అంతా ఇక్కడ బెంగాలు, తమిళనాడు, ఈ 2. ఇక ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న ఉంది ఎస్ఐఆర్. అందులో అవునన్నా కాదన్నా ఆ ఎస్ఐఆర్ ప్రభావం పేద వర్గాల మీద పడింది. పేద వర్గాలు ఆ ఓట్లు చేర్పించుకోలేరు, దాన్ని ఏదో పేరుతో తీసేస్తే వాళ్ళే రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన పెట్టింది. ఆ విధంగా రుజువు చేసుకోవాలంటే దాదాపు 30 కాలమ్స్ నింపాల్సిన అవసరం. మనకెందుకులే అని చెప్పి చాలామంది ఓటర్సు నిరాసక్తతో అనేక పర్యాలు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఏమి చేయలేని నిస్సహాయతతో నాన్ ఓటర్స్గా మిగిలిపోయారు. సో ఇది కూడా ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని, ఎందుకంటే తక్కువ మెజార్టీతో సీట్లు ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం, ఇది మన బెంగాల్ లాంటి చోట. కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇక తెలంగాణ మీద వాళ్ళ ప్రభావానికి సంబంధించి సహజంగా వాళ్ళు ఒకసారి కొన్ని సీట్లు వస్తాయి, మళ్ళా కోల్పోతూ ఉంటారు తమిళనాడులో, మన తెలంగాణలో. ఇట్లా బీజేపీకి 8 స్థానాలు ఇంతకుముందు అసెంబ్లీలో కూడా ఒకసారి ఒక పర్యాయం రావటం జరిగింది. మన 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పొత్తులో టీడీపీ పొత్తులో వాళ్ళు గెలిచారు, టీడీపీ పొత్తులో పార్లమెంట్ గెలిచింది. పొత్తులు లేకపోతే లేదు. ఈసారి వాడు సొంతంగా 8 ఇక్కడ 8 పార్లమెంట్లో గెలవటం జరిగింది. నేను అనుకుంటాను ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణలో భవిష్యత్తు ఏముంటుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇమీడియట్గా మాత్రం బీజేపీ ఇప్పుడు ఈ గెలిచే స్థానాలు కూడా నిలబెట్టుకుంటుందా అనేది నమ్మకం నాకైతే లేదు. ఎందుకంటున్నానంటే భారతదేశంలో మోడీ ప్రభావం 3 సార్లు అయిపోయింది, దాని ప్రభావం తగ్గుతుంది. తగ్గినప్పుడు ఆ ప్రభావం ఫలితం ఇక్కడ తెలంగాణలో కూడా ఉంటుంది. వాళ్ళు ఊహించినట్టుగా ఇక్కడ వాళ్ళకు కూడా అవకాశం ఉండదు. ప్రధానమంత్రిగా ఓ రాష్ట్రానికి రావటం అది సహజంగా మంచిదే, కానీ తెలంగాణని నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో వస్తున్నాడు కాబట్టి అందరూ ఆశ్చర్యంగా తెలంగాణకు వస్తున్నాడు. వస్తే ఇప్పుడు జరిగే ఎన్నికలు లేవు, ఇంకా 2 సంవత్సరాల పైనే ఉన్నాయి. అందువలన పార్లమెంట్ కొద్దిగా ముందు వస్తాయి నాకు తెలిసి.
పార్లమెంట్ కొద్దిగా అది కూడా 2 సంవత్సరాల పైన ఉంది. అందువలన మోడీ గారు వచ్చిన వెంటనే ఇప్పుడు ఏదో జరిగే ప్రభావం కూడా లేదు. అందువల్ల ఈ ఎన్నికలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి ఇప్పటికిప్పుడు బీజేపీగా అవకాశం లేదు. ఈసారి ఉన్న బలం కూడా నిలబెట్టుకోవటం చాలా కష్టమని మేము భావిస్తున్నాం. సరే వాళ్ళు అంటారు కమ్యూనిస్టులది ఏముంది, మాదేం లేదు అధికారం. కానీ ప్రజల తీర్పు ఎలా ఉండాలని వాళ్ళకు చోదక శక్తిగా పనిచేయటంలో మా పాత్ర ఎప్పుడు ఉంటుంది. ఒకసారి ఎన్నికల్లో బీజేపీ వాజ్పేయి గారి నాయకత్వంలో అద్భుతంగా గెలిచినప్పుడు అన్ని విజయాలు వాళ్ళ సొంతం అంటారు. ఓడిపోతే ఓటమిని ఎవరు భరించరు. అందువలన ఆసారి అన్నిసార్లు గెలిస్తే అప్పుడు వెంకయ్యనాయుడు గారు చాతుర్యం అన్నారు. ఆ తర్వాత మహాజన్ అప్పుడు చనిపోయాడు, ఆయన చాతుర్యం అన్నారు. సుష్మా స్వరాజ్ ఆమె నేర్పడతాను అన్నారు. ఒక్కోళ్ళు ఒక్కో స్టోరీలు రాశారు. కానీ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. కాబట్టి సరే భావజాలం మాత్రం అది బలంగా వస్తుంది దేశవ్యాప్తంగా. అది ప్రజలు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది బీజేపీ భావజాలాన్ని. ఓవరాల్గా వచ్చేసరికి ఎప్పుడు ఈ డైనమిక్స్ మారుతూ ఉంటాయి, ఎప్పుడు అలాగ ఉండదు. కాబట్టి భవిష్యత్తులో మంచి పరిణామాలు ఉంటాయని మేము ఆశిస్తున్నాం. మొత్తంగా వెలువడ్డ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో తమిళనాడు, బెంగాల్ ఫలితాలు మాత్రం తాము ఊహించిన విధంగా రాలేదని చెప్తున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఖచ్చితంగా బీజేపీ ప్రభావం దక్షిణాదిలో ఉండదని, ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ సభ పెట్టినా ఇక్కడ ఒరిగేది ఏమీ లేదని ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. తమిళనాడులో ఊహించిన విధంగా టీవీకే అటు విజయం సాధించింది, అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది, సీఎం స్థానాన్ని కూడా కైవసం చేసుకోబోతోంది. ఇకపోతే కేరళలో కూడా యూడీఎఫ్ పూర్తిస్థాయి మెజార్టీని కనబరిచింది. బెంగాల్లో బీజేపీ ఊహించిన విధంగా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. పుదుచ్చేరి కావచ్చు, అస్సాంలో కావచ్చు, మళ్ళీ ఎన్డీఏ కూటమి తన బలాన్ని మరొకసారి నిలబెట్టుకుందనే చెప్పుకోవాలి. ఇది న్యూస్ 9 రిపోర్టర్ ఉదయ్, RTV కొత్తగూడెం నుంచి.